హాయ్ అందరికీ. మండుటెండలో బస్సు దిగి ఆపసోపాలు పడుతూ కూతురింటికి చేరాడు సుబ్రహ్మణ్యం. నీరసంగా ఉన్న తన ఓపికను కూడా తీసుకుని అతి కష్టం మీద కూతురింటికి చేరేసరికి హమ్మయ్య అనుకుని ఇంటి వరండాలో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. తన కర్చీఫ్తో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ కూతురు హారికను గట్టిగా పిలవడానికి ఓపిక లేక అలాగే కూర్చుండిపోయాడు. కొంతసేపటికి ఫోన్ మాట్లాడుతూ అటుగా వచ్చిన హారిక తండ్రిని చూసి, మీరా నాన్న, ఎంతసేపు అయింది వచ్చి? నన్ను పిలవలేకపోయారా అంది తడబడుతున్న మాటతో. ఇప్పుడే వచ్చాను తల్లి, అందరూ బాగున్నారా అన్నాడు సుబ్రహ్మణ్యం. మేం బాగానే ఉన్నాను నాన్న, ఈ ఒంట్లో ఎలా ఉంది అని తిరిగి అడిగింది హారిక. నేను బాగానే ఉన్నానమ్మా, కానీ అక్కడ హాస్పిటల్లో మీ అమ్మి వారం రోజుల నుంచి చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటుంది. అయ్యో, అమ్మకి ఒంట్లో బాలేదా నాన్న? అయితే నాకెందుకు చెప్పలేదు అంటూ ఏదో అడగాలి కాబట్టి అన్నట్టుగా అడిగింది హారిక. కూతురి మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక జీవం లేని ఒక చిన్న నవ్వు నవ్వాడు సుబ్రహ్మణ్యం. అప్పటికే 6 సార్లు కూతురికి ఫోన్ చేసి విషయం చెప్దామంటే హలో అనేసరికి ఫోన్ కట్ అయ్యేది. ఇక ఫోన్ చేసి లాభం లేదని నిర్ణయించుకున్నాకే లేని ఓపికను కూడా తీసుకుని ఎక్కడి వరకు వచ్చాడు సుబ్రహ్మణ్యం. కూతురితో ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపే ఆయన మాటకు అడ్డుపడుతూ, మీరు కూర్చోండి నాన్న, నేను కాఫీ తీసుకొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది హారిక. కూతురితో విషయం ఎలా చెప్పాలా అని సుబ్రహ్మణ్యం ఆలోచనలో ఉండగా అంతలో వంటగదిలో నుంచి వస్తున్న మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఈ మధ్యనే మీ తమ్ముడు మీ నాన్నగారు చేస్తున్న వ్యాపారం దివాళా తీసింది. ఇల్లు మిగతా ఆస్తులు అమ్మినా వాళ్ళ అప్పులు మొత్తం తీరలేదని విన్నాను. మరోవైపు మీ అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేతికి ఎంత డబ్బు ఇచ్చినా అది తిరిగి మన చేతికి రాదు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితుల్లో మీ నాన్నగారు ఇప్పుడు లేరు. బాగా ఆలోచించుకుని ఏం చేస్తావో నీ ఇష్టం మరి అంటున్న హారిక అత్తగారి మాటలు సుబ్రహ్మణ్యం గుండెను గుచ్చుతున్నట్టుగా అనిపించాయి. కూతురు అన్నిసార్లు ఫోన్ కట్ చేసినప్పటికీ వేరే దారి లేక ఈ ఆపద సమయంలో కూతురు ఎలాగైనా తనను గట్టెక్కిస్తుంది అన్న ఒకే ఒక ఆశతో ఇక్కడికి వచ్చిన సుబ్రహ్మణ్యం ఆ మాటలు చెవిన పడేసరికి ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. అంతలో ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, అన్నయ్య గారు అంటూ పిలిచింది కాఫీ కప్పుతో వచ్చిన వియ్యపురాలు లేని నవ్వును తెచ్చిపెట్టుకుని. కాఫీ తీసుకోండి అన్నయ్య, హారిక వంట పనిలో ఉంది అంది. వియ్యపురాలు ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ, ఆ అమ్మాయిని ఒకసారి పిలువమ్మా, తనతో కాస్త మాట్లాడాలి అన్నాడు మొహమాట పడుతూనే సుబ్రహ్మణ్యం. అలాగే అన్నయ్య, పిలుస్తానుండండి. అమ్మ హారిక, హారిక, ఆ వంట పని కాస్త పక్కన పెట్టి ఒకసారి ఇలా రామ్మా, మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలంట అంటూ ఏదో వంకరగా పిలిచినట్టుగా పిలిచింది వియ్యపురాలు. వస్తున్నాను అత్తయ్య అంటూ కోడలు రావడంతో, మాట్లాడుకోండమ్మా, మీ మధ్య నేనెందుకు, పానకంలో పుడకలాగా అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది హారిక అత్తగారు. నాన్న, బయలుదేరుతున్నారా? కాసేపు ఆగండి, వంటగా పూర్తిగా వస్తోంది, భోంచేసి వెళ్దురు గాని అంది హారిక. కూతురి మాట పూర్తి కాకముందే, ఇప్పుడు భోజనం ఏమీ వద్దమ్మా, నాకు మరో మార్గం లేక అడగలేక అడుగుతున్నాను. మీ అమ్మ ఆపరేషన్కి హాస్పిటల్ ఖర్చులకి ఓ 2 లక్షలుంటే సర్దమ్మా, వీలైనంత తొందరగా మళ్ళీ డబ్బు ఏర్పాటు చేసిస్తాను అన్నాడు మొహమాట పడుతూనే సుబ్రహ్మణ్యం. అయ్యో నాన్న, నన్ను మీరు అంతలా అడగాలా? నా దగ్గరుంటే మీరు అడగకముందే మీ చేతిలో పెట్టేదాన్ని కదా. నా గురించి మీకు తెలియదా? సమయానికి మీ అల్లుడు గారు కూడా ఊర్లో లేరు. ఆయన రావడానికి 4 రోజులు పడుతుంది. ఆయన రాగానే విషయం ఆయనతో చెప్తాను. అంతవరకు నేనేం చేయలేను నాన్న అంటూ గుటకలు మింగుతూ మాట దాటేస్తున్న కన్న కూతుర్ని చూస్తూ జీవం లేని ఒక నవ్వు నవ్వుకుని, వస్తానమ్మా అంటూ వెనుదిరిగాడు సుబ్రహ్మణ్యం. కొంతసేపటికి బస్సులో కూర్చున్న ఆయన కళ్ళు ఆయన ప్రమేయం లేకుండానే చెమ్మగిల్లాయి. ఆయన ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. సుబ్రహ్మణ్యం స్వరూప దంపతులకు తొలి సంతానంగా హారిక, ఆ తర్వాత 5 సంవత్సరాలకు కొడుకు రాజేష్ పుట్టారు. హారికను చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన సుబ్రహ్మణ్యం దంపతులు కూతుర్ని ఎప్పుడు తక్కువగాను కొడుకుని ఎక్కువగాను చూడలేదు. ఇంకా ఆ మాటకొస్తే హారికనే ఎక్కువగా ఏది అడిగినా కాదనకుండా పెంచుకొచ్చారు. తమ్ముడు రాజేష్ కూడా అక్కంటే ఎంతో ప్రేమగా ఉండేవాడు. హారిక పెళ్లి విషయం వచ్చినప్పుడు, నాన్న,
కట్నం ఎక్కువైనా సరే అక్కకు మంచి సంబంధం చూడండి అన్నాడు. అప్పట్లో సుబ్రహ్మణ్యం ఆర్థిక పరిస్థితి బాగానే ఉండడంతో కొడుకు కోసం తర్వాతైనా సంపాదించొచ్చు అనే దానితో అప్పటి వరకు సంపాదించిన దాంట్లో చాలా వరకు హారికకు కట్నంగా ఇచ్చి మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా కూతురికి పెళ్లి చేసి పంపించాడు. హారికకు చిన్నప్పటి నుంచి కాస్త స్వార్థం ఎక్కువే. ఎంతసేపు తన కోరికలు తీరాలి, తను సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తుందే తప్ప దానివల్ల తన వాళ్ళైనా సరే ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం చేసుకోదు. భారీగా కట్న కానుకలతో అత్తారింటికి వెళ్ళినా పెళ్ళైన 2 నెలలకే డైమండ్ నెక్లెస్ కావాలి, కొత్త మోడల్ బంగారు గాజులు కావాలి, మా వారికి లగ్జరీ కారు కావాలి అంటూ గొంతెమ్మ కోరికలతో మాటి మాటికి పుట్టింటికి వచ్చేది. హారిక అలా వచ్చిన ప్రతిసారి స్వరూప అమ్మాయి కోరికను కాదంటారా అంటూ స్వరూప వంత పాడితే మరోవైపు తమ్ముడు కూడా అక్క అడుగుతుందిగా కొనివ్వండి నాన్నగారు అనేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంత దుర్భరంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఆర్థిక పరిస్థితికి కూతురు హారికే చాలా వరకు కారణం. ఆ తర్వాత కొంతకాలానికి రాజేష్కి పెళ్లి జరిగి దీప కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది. కొన్ని రోజులంతా బాగానే గడిచింది. తర్వాత సుబ్రహ్మణ్యాన్ని బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయడం, ఇంకొన్ని కోలుకోలేని దెబ్బలు తగలడంతో అతని బిజినెస్ పూర్తిగా దివాళా తీసి ఇంటితో సహా ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మేసినా సరే అప్పులు పూర్తిగా తీరలేదు. అలా ఎదురైన ఊహించని పరిణామాల వల్లే స్వరూప ఆరోగ్యం బెంగతో దెబ్బతిని హాస్పిటల్ పాలైంది. దాంతో సుబ్రహ్మణ్యం పరిస్థితి పూర్తిగా అయోమయంలో పడింది. ఓవైపు భార్య అనారోగ్యం, మరోవైపు కొడుకు అయోమయంతో పరిస్థితులను తట్టుకోలేకపోవడం. వీటితో కుంగిపోయి సుబ్రహ్మణ్యాన్ కూతురి వైపు నడిపించాయి. అత్తగారిని భర్తని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి 2 రోజుల క్రితం కోడలు దీప పుట్టింటికి వెళ్ళింది. పాపం తను మాత్రం ఏం చేస్తుంది? తన లగనల్ని అప్పటికే అప్పుల వాళ్ళ పరం చేసింది. కానీ కోడలు దీప కారణం లేకుండా ఏ పని చేయదనే నమ్మకం ఆయనకుంది. అలా ఆలోచిస్తూనే హాస్పిటల్కి చేరుకున్నాడు సుబ్రహ్మణ్యం. బెడ్ మీద ఉన్న భార్యని చూసి నిట్టూరుస్తూ గది బయట ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. అసలు దీప ఈ సమయంలో పుట్టింటికి ఎందుకు వెళ్ళిందా అనే దానితో కోడలికి ఫోన్ చేయడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంటూ ఉండగా మామయ్య అంటూ వినిపించింది కోడలి గొంతు. చేతిలో బ్యాగ్తో ఎదురుగా నిలబడిన కోడల్ని చూసి వచ్చావా దీప? నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నానమ్మా. అంతలో నువ్వే వచ్చావు అన్నాడు సుబ్రహ్మణ్యం. మీరు భయపడకండి మామయ్య, మన సమస్యలన్నీ ఇక మీదట ఒక్కొక్కటిగా తీరిపోతాయి. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారి పేరు మీద డబ్బు కట్టేసి వస్తాను ఉండండి అంటూ వెళ్ళింది దీప. 10 రోజుల తర్వాత స్వరూప పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. దీప తన భర్త రాజేష్కు మంచి సైక్రియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించింది. తర్వాత రాజేష్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాక తండ్రి కొడుకులు ఇద్దరూ మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు. ఈసారి పూర్వం వాళ్ళకి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉన్నారు. రాజేష్ తండ్రి సాయంతో రెట్టించిన ఉత్సాహంతో కష్టపడ్డాడు. దాంతో అతి తక్కువ కాలంలోనే వారి వ్యాపారం మంచి లాభాలను పొందింది. ముందు దీప వంటి మీద నుంచి వెళ్ళిన నగలు తిరిగి వచ్చాయి. తర్వాత వారికంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏ లోటు లేదు. ఆ రోజు కష్టకాలంలో దీప అత్తగారి ఆపరేషన్కి వారి వ్యాపారానికి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి ఎలా తెచ్చి ఇచ్చిందో సుబ్రహ్మణ్యం అడగలేదు. ఇప్పుడు ఆ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో కోడల్ని పిలిచి వివరం అడగ్గా, మావయ్య, మా పెళ్ళప్పుడు మా పుట్టింటి వారు నాకు కట్నంగా ఇస్తానన్న భూమిని మీరు వద్దన్నారు కదా. కానీ మీరు వద్దన్నా మా వాళ్ళు ఆ భూమిని నా పేరు మీదే ఉంచారు. అందుకే ఆ సమయంలో ఆ భూమిని అమ్మి డబ్బు తెచ్చాను మామయ్య అన్న దీప మాటలకు సుబ్రహ్మణ్యంతో పాటు పక్కనే ఉన్న స్వరూప కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అపురూపంగా పెంచి అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చిన తమ సొంత కూతురు ఆపద సమయంలో తమను పరాయి వాళ్లను చేస్తే బయట నుంచి వచ్చిన కోడలు తమను కష్టకాలంలో ఆదరించి అక్కున చేర్చుకుంది. అంతకు ముందు మాటి మాటికి కూతురి పేరు జపం చేస్తూ ఉండే స్వరూప ఈ ఇబ్బందుల తర్వాత మళ్ళీ ఇక ఎప్పుడూ కూతుర్ని గుర్తుకు తెచ్చుకోలేదు. ఆ ఇంటి చీకట్లను దీపే తన వెలుగులతో మాయం చేసింది. ఆపద సమయంలో కుటుంబాన్ని గట్టెక్కించి నేనున్నాను అని వారి వెంట నిలిచి ఇంటికి దీపం ఇల్లాలో అయింది.
కష్టకాలాన్ని దాటుకుని ఇప్పుడు తిరిగి వైభవంగా ఓ వెలుగు వెలుగుతున్న పుట్టింటి వైపు తిరిగి చూడడానికి హారికకు ఇక ముఖం చెల్లలేదు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.